బయటికి క్రంచీగా, లోపల స్మూత్‌గా, నోట్లో పెడితే టేస్టీగా, చాలా టేస్టీగా ఒకటి ఒకటి అలా నోట్లో వెళ్ళిపోతూనే ఉంటాయి. అదేనండి అరటికాయ స్లైసెస్. మన ఇంట్లో చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని అరటికాయ వేపుడు, అరటికాయ ఇగురు ఇలాంటివి చాలా తక్కువగా అదే చాలా రేర్ అండి తినడం. అలాంటి వాళ్ళ కోసం ఇలా మనం చాలా సింపుల్‌గా, క్రంచీగా స్లైసెస్ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్స. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఒక విజిల్‌లో మనం అరటికాయనైతే ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒకే ఒక విజిల్ అండి. ఎక్కువ విజిల్స్ పెడితే మెత్తగా అయిపోతాయి. దాని తర్వాత ఒక ఆ క్వాంటిటీకి తగినట్టుగా ఒక స్పూను బియ్యం పిండి, ఒక స్పూను శనగపిండి, సరిపడా ఉప్పు, కొంచెం కారం ఇలా అన్నీ వేసుకోవాలండి. ముందుగానే చెప్తున్నాను కుక్కర్‌లోనే ఒక విజిల్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే ముందుగానే వేసేసుకోవాలి. సరిపడినట్టు అందులోనే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుంటే అవి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అప్పుడు మనం ఒక బేసన్ లాంటిది తీసి వాటిలోని ఇవన్నీ ఒక స్పూను బియ్యం పిండి, ఒక స్పూను శనగపిండి మనం వేసుకొని కొంచెం కుదుపుకోవాలి. కుదుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఒక పక్కనైతే ఉంచుకోవాలి. పక్కనైతే ఉంచుకొని పెనం పెట్టుకొని, ఆ పెనంకి నూనంతా అప్లై చేయాలి. ఆ నూనె ఆ పెనంకంతా అప్లై చేసిన తర్వాత మనం ఈ స్లైసెస్ ఒకటి ఒకటి ఇలా పెట్టుకోవాలండి. వెరీ సింపుల్. చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకటి తిన్నవాళ్ళు 4 తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు గూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అరటికాయ ఏపుళ్ళు, ఇగుర్లు అనేసి ఈ కలగూరల్లో గూడా అరటికాయలు వేసి పెడుతూ ఉంటారు. పిల్లలు చాలా నచ్చుకోరు. పెద్దవాళ్ళైతే ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఏదో ఇష్టపడి మరి తింటారు గానీ, పిల్లలైతే అసలు తినరు. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. హ్యాపీగా తినేస్తారు. ఒక ముద్దకి 2 ముద్దలు ఎక్స్‌ట్రా గూడా తింటారు. అంత బావుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు వెరీ సింపుల్. అవి కొంచెం నానిపోయిన తర్వాత మనం అన్నీ వేస్తాం కదా ప్రాసెస్‌లోని. ఆ శనగపిండి, బియ్యం పిండికి ఇంత ఉప్పు కొంచెం అన్నీ వేసి అన్నీ నానబెట్టేస్తాం కదా! నానబెట్టిన తర్వాత ఇలా పెనం మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆ సైడ్ అంతా వేసుకోవాలి. మధ్యలో అంతా ఆయిల్ వేసేసుకొని తక్కువ ఆయిలే ఖర్చవుతుంది. మనం నూనెలోని వేయించుకోవాల్సిన అవసరం గూడా ఉండదు. ఇలా టిక్కాల్లానే మనం అరటికాయ స్లైసెస్‌లా కట్ చేసుకొని ఇలా మనం పెనం మీద పెట్టి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఇలా ఒకటి ఒకటి తిప్పుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ కొంచెమే అవుతుంది. ఎక్కువ గూడా ఏమీ కాదు. అరటికాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా! 5+, 6+ పిల్లలు అంటే వాళ్ళకి తెలియకుండా ఒక్కొక్క ఫుడ్డు కింద పడిన తీసి తినేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు వాళ్ళకి తెలియకుండా కడుపులోని ఇలాగ వెంట్రుకలు గట్రా అంటే వెళ్ళకపోయినవన్నీ వెళ్ళి ఉంటాయి వ్యర్థాలన్నీ. ఈ అరటికాయ తింటే ఆ మోషన్ రూపంలో అంతా బయటకి వచ్చేస్తుంది. అంత క్లీన్ చేసేస్తుంది. ఆ ఆరోగ్యమైన పేగు, ఆ పేగు అంతా ఆ పేగంతా క్లీన్ అయిపోతుంది. చాలా మంచిది ఆరోగ్యానికి. అరటికాయ డైలీ కాకపోయినా వారానికి ఒక్కసారైనా తీసుకుంటే మన ఆహారపు పేగు చాలా క్లీన్‌గా అయిపోతుంది. అంత మంచిది అరటికాయ. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇలా కుక్ చేసుకొని ఒక్కసారైతే తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. నేను మీ లక్ష్మి అక్షయ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.